ఫ్రెండ్స్, నార్మల్గా మనం గుడ్ నైట్ వాడుతూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే ఎక్కడో ఫ్యూచర్లో కానీ ఎప్పుడైనా కానీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అన్నది చాలా మందికి భయం ఉంటుంది. ఇప్పటికి కూడా నాకు గుడ్ నైట్ కానీ లేకపోతే మోర్టిన్ కానీ చాలా రకాల ఇలాంటి కాయిల్స్ మనం వాడుతూ ఉంటాం. సో వీటిలో మెకానిజం మనం ఫిజికల్గా ట్రై చేయవచ్చా లేదా అన్నది ఈ రోజు అయితే ఎక్స్పెరిమెంట్లో ఈ వీడియోలో అయితే మీకు అదే చెప్పబోతున్నాను. సో ఫస్ట్గా ఏంటంటే మనం వేపాకుతోని ఎలా ఆల్అవుట్ని తయారు చేయాలన్నది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఫస్ట్గా మనకి ఏమేమి కావాలి ఏంటి అన్నది మీరు ఇక్కడ లుక్ అయితే వేయచ్చు. మీకు దీనికి ఎలా ఏంటి ప్రొసీజర్ అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసం మీకు కావాల్సింది వేపాకు ఒకటి కావాలి. అండ్ వేపాకు ఒకటి దాన్ని మిక్స్ చేయడానికి ఏంటంటే మిక్సర్ అంటే మిక్సీ గ్రైండర్ కావాలి. మీకు గ్రైండర్ అని పెద్ద అవసరం లేదు, లేదంటే మీరు రోట్లో కూడా దాన్ని నూరుకోవచ్చు. సో నూరిన తర్వాత ఆ వాటర్ ఏదైతే ఉంటుందో మిక్స్ చేసేటప్పుడు వాటర్ని కొంచెం కలుపుకొని ఆ రసాన్ని బయటికి జాలి పట్టాలి. జాలి పట్టిన తర్వాత ఆ వచ్చిన రసాన్ని మరిగించాలి. మరిగించేసి వేపాకు నూనె ఉంటుంది కదా, వేపాకు నూనె కూడా దానిలో వేయాలి. వేసేసిన తర్వాత మీరు ఒక 15 మినిట్స్ అలా మరిగించిన తర్వాత ఏంటంటే ఆ వచ్చిన మిశ్రమాన్ని జాడీ పట్టుకొని ఏదైతే లిక్విడ్ ఉంటుందో ఆ లిక్విడ్ని ఈ ఆల్అవుట్ రీఫిల్లో మీరు ఫిల్ చేసుకొని మీరు జనరల్గా న్యాచురల్గా అయితే మీరు ఆల్అవుట్ని అయితే తయారైతే చేసుకోవచ్చు. సో ఈ విధానం ఏంటి, ఎలా దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఇంకేందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఏంటంటే నేను ఆల్రెడీ అయిపోయిన రీఫిల్ ఏదైతే ఉందో, నాది గుడ్ నైట్ అయిపోయిన రీఫిల్ ఉంటుంది కదా, దీని అయితే తీసుకున్నాను. ఇది ఎంప్టీ రీఫిల్. సో దీన్ని పక్కన పెట్టుకుని ఫస్ట్గా మనకు కావాల్సింది ఇది. దాని తర్వాత వేపాకు. ఇది ఫ్రెష్గా ఉన్న సరిపోతుంది, లేదంటే పర్లేదు ఓల్డ్ అని అంటే ముదరైనా పర్లేదు లేతదైనా పర్లేదు, మీరు ఎలాంటి వేపాకైనా యూజ్ అయితే చేయొచ్చు. సో సెకండ్ థింగ్ తర్వాత ఏంటంటే వేపాకు నూనె, నీమ్ ఆయిల్ అంటారు దీన్ని. మీకు ఇది షాప్లో కూడా దొరుకుతుంది. చిన్న 10 రూపీస్ కూడా ఇస్తారు. మీరు 62 రూపీస్ పెట్టి తీసుకున్నా కానీ మీరు 10 రూపీస్ కూడా ఇస్తారు. సో కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది, దానికి మించి అయితే లేదు. సో ఇప్పుడు మనం ఈ వేపాకుని తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత మిక్స్ అయితే చేయాలి. సో ఇప్పుడు ఏం లేదు, ఈ వేపాకుని తీసుకొని ఈ మిక్సర్ గ్రైండర్లో అయితే నేనైతే ఫిల్ అయితే చేసుకుంటాను. సో వేపాకుని అయితే తీసేసి మొత్తం నేను ఈ మిక్సీలో అయితే వేసుకున్నాను. సో వేసిన తర్వాత ఏంటంటే మనం దీన్ని మిక్స్ అయితే చేసుకోవాలి. సో నేను ఇక్కడ మిక్సర్ గ్రైండర్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో దీనికి సరిపడా అంటే మనం 1 కాయిల్ చేయాలనుకుంటున్నామా, సో 1 రీఫిల్ చేయాలనుకుంటూ 2 రీఫిల్స్ చేయాలనుకుంటూ దాన్ని బట్టి వాటర్ మోతాదని వేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే నేను 1 రీఫిల్ని అయితే ఫిల్ చేయడానికి అని చెప్పేసి నేను ఈ విధంగా వాటర్ లెవెల్ పోసుకొని దీన్ని అయితే ఫిక్స్ చేసేస్తాను. ఫిక్స్ చేసి మనం మిక్సీని అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ మిశ్రమాన్ని మనం వడపట్టాలన్నమాట, అంటే జాలి పెట్టేసి మనం దీన్ని వడగట్టాలి. సో ఈ విధంగా వడగట్టేసిన వాటర్ని ఏంటంటే మనం కాసేపు బాయిల్ అయితే చేయాలి. ఒక 15 మినిట్స్ని అయితే వీటిని అయితే బాయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనిలోనే 1 డ్రాప్ నీమ్ ఆయిల్ వేసేసి బాయిల్ అవుతున్నప్పుడే నీమ్ ఆయిల్ అయితే వేయాలి. సో నేను ఇక్కడ ఒకదాన్ని తీసుకున్నాను. అది బాయిల్ చేయడానికి ఏంటంటే నేను ఎగ్ బాయిలర్ నేను తీసుకున్నాను. దీన్ని ఇలా పెట్టేసి నేను దీన్ని అయితే పవర్ని అయితే కనెక్ట్ అయితే చేస్తాను. దీంతో పాటుగా మీకు ఒక టైమర్ని అయితే పెడతాను. 10 to 15 మినిట్స్ బాయిల్ చేస్తే చాలు. ఈ లోపల కొంచెం మరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే మీరు జస్ట్ ఒక 1 డ్రాప్ ఏదైతే మిశ్రమం ఉందో ఇందులో 1 డ్రాప్ ఇట్లా వేసేస్తే సరిపోతుంది. మిక్స్ అంటే వేడవుతున్నప్పుడు ఏంటంటే మీరు ఇలా మిక్స్ చేసేసుకోవాలి. కాసేపు ఇలా మనం 15 మినిట్స్ అయితే బాయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో 10 to 15 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మీకు కలుస్తాం. నార్మల్గా అయితే నేను ఇలా పెట్టేసి బాయిల్ చేశాను, కానీ దీనికంటే మీకు బెస్ట్ ఏంటంటే ఇదే దాన్ని మీరు స్టవ్ మీద పెట్టేసి బాయిల్ చేయండి. 10 మినిట్స్ అయినా సరిపోతుంది. ఇక్కడ మనకి అరౌండ్ ఇప్పటికే మోర్ దెన్ 14 మినిట్స్ 15 మినిట్స్ అయిపోయింది. సో ఇంచుమించు 12.49 మినిట్స్ అయితే అయింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ వేడి చేసిన మిశ్రమాన్ని మనం వడగట్టాలి. సో ఇప్పుడు వేడిగట్టిన మిశ్రమాన్ని ఫస్ట్ ఆల్రెడీ మనం ఏం చేసాం, దీనిలో ఆల్రెడీ వడగట్టేసాం. దానికంటే ఇంకా ఫిల్టర్ చేయాలి. సో ఇంకా ఫిల్టర్ చేయాలంటే ఒక క్లాత్ సహాయంతో నేను ఇప్పుడు ఏంటంటే మళ్ళీ దీన్ని ఫిల్టర్ అయితే చేస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ క్లాత్ తీసేసుకొని ఈ బాయిల్ అయిన మిశ్రమంలోనే మనం ఈ విధంగా ఇచ్చేసేయాలని వడగట్టేయాలన్నట్టు. సో ఇప్పుడు ఏం లేదు, నేను వడగట్టేస్తాను. సో వడగట్టేసిన తర్వాత చూడండి, వడగట్టేసి కాసేపు చల్లారాలి. ఇవి మిశ్రమాన్ని మొత్తం గుర్తుపెట్టుకోండి, కాసేపు చల్లారాలి. ఇప్పుడు ఏదైతే ఈ వడగట్టామో దీన్ని మొత్తం ఇచ్చేసేస్తాను. సో ఈ విధంగా ఫిల్టర్ అయితే చేసేసుకోవాలి. సో ఫిల్టర్ చేసిన తర్వాత మనకు ఫైనల్గా ఇది మనం ఇప్పుడు కాసేపు చల్లారిన తర్వాత ఏంటంటే ఈ ఆయిల్లో మనం వేసుకోవాలన్నట్టు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఆయిల్లో ఖచ్చితంగా ఈ ఏదైతే కాయిల్ ఉందో నేను దీన్ని ఇలా ప్రెస్ చేసేసి సింపుల్గా ఓపెన్ చేసుకోవచ్చు.
సో మీరు కావాలంటే గ్లౌస్ వేసుకోవచ్చు, లేదనుకుంటే అవసరం లేదు, మీరు హ్యాండ్ వాష్ చేసేసుకున్నా సరిపోతుంది. సో ఈ విధంగా ఓపెన్ చేసేసిన తర్వాత నేను ఇప్పుడు దీనిలోన ఈ మిశ్రమాన్ని ఫిల్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఏం లేదు, నేను ఈ విధంగా పట్టేసి దీనిలో అయితే ఫిల్ చేసుకుంటాను. సో నేను ఒకదానికి కావాలని నేను కొంచెమే వేసుకున్నాను. మీరు కావాలి ఎక్కువ ఉంది అంటే కనుక మీరు ఎక్కువ కూడా చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకైతే మొత్తానికి వేపాకు ఆల్ అవుట్ అయితే రెడీ అయిపోయింది. మీరు దీన్ని ఇలా ఫిల్ చేసేసి మీరు నార్మల్గా ఆల్ అవుట్ పెట్టేసి మీరు ఎక్కడైనా ప్లగ్ ఇన్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ విధంగా ఉంది, మీకు ఎక్కడైనా కావాలంటే ఆల్ అవుట్ అయితే పెట్టేసి మీరు ఈజీగా దీన్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మీరు న్యాచురల్గా ఆల్ అవుట్ని అయితే పెట్టుకొని మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. మీరు చూడండి, ఇప్పుడు నేను ప్లగ్ఇన్ అయితే చేస్తున్నాను. ప్లగ్ఇన్ చేస్తే కనుక మనకు ఆటోమేటిక్గా ఇక్కడ నార్మల్ మోడ్, యాక్టివ్ మోడ్ ఈ రెండు కూడా దీనిలో అయితే వర్క్ అవుతుంది. ఇంకొకటి, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే ఇది న్యాచురల్గా మనం నీమ్ ఆయిల్తోనే నీమ్ ఆయిల్ అండ్ నీమ్ లీవ్స్తో తయారు చేస్తున్నాం, అంటే వేపాకు వేప నూనెతోనే తయారు చేస్తున్నాం. దీనివల్ల ఎటువంటి కెమికల్స్ అయితే ఉండవు. సో దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు, ఇప్పుడు కూడా ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ అయితే రావు. సో ఈ విధంగా మీరు న్యాచురల్గా ఆల్ అవుట్ తయారైతే చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం అంతా న్యాచురల్గా ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈ ఆల్ అవుట్ మనం 40-50 రూపీస్ కోసం మనం ఆలోచిస్తే కనుక అక్కడ మనీ ఇంపార్టెంట్ కాదు, మెయిన్ ఏంటంటే మనం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయపడాల్సి వస్తూ ఉంటుంది. సో దీని అయితే అందరూ సపోర్ట్ అయితే చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ, బాయ్.